నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. 2027న జెమినీ ఎన్నికలు జరుగుతాయి అనే దాని గురించి ప్రధానంగా చాలా వరకు ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. జరిగితే దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒకవేళ జరిగితే ఎలా ఉంటాయి 2027న జెమినీ ఎన్నికలు? ఫస్ట్ థింగ్, చాలా బ్రహ్మాండమైన స్వింగ్ నడుస్తుంది. అంటే ఊహాజనితం అని చెప్పలేము, కానీ కొట్టిపరేళ్ళు ఎట్లా ఉందంటే నెక్స్ట్ ఇయర్ ఈజ్ వెరీ క్రిటికల్. ఏది జనగణన కులగణన జరిగిపోతుంది. అండ్ ఇఫ్ దే కెన్ టేక్ ఎ కాల్ ఆన్ డీలిమిటేషన్, ఎందుకంటే స్టేట్ కన్సెన్సస్ తీసేసుకుంటున్నారు చాలా ఈజీగానే. అప్పుడు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాబిలిటీ ఫర్ ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్. ఇప్పుడు కొన్ని స్టేట్స్, ఇప్పుడు నాకు తెలిసి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ కూడా 1 year ఇటు అవుతుంది అంతే. సో ఈ అడ్వాంటేజ్ తీసుకుని జమిలీ పెట్టడానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. మా అయితే కొన్ని ఎక్స్టెండ్ చేసి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఓవరాల్గా దే కెన్ టేక్ ఏ కాల్ ఆన్ జమిలీ. ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాన్సిక్వెన్సెస్ అంటారా తర్వాత కొంచెం గట్టిగానే ఉంటాయి. దేని పరంగా సార్? అన్ని పరంగా, అన్నిటికీ. ఎందుకంటే ఈ పార్టీలకి చాలా స్టిపులేటివ్ టైంలో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలక్షన్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో ఓ 6 months నుంచి ఒక డిఫరెంట్ సిండ్రోమ్ అడాప్టబిలిటీ ఉంటుంది. అంత కంట్రోల్ ఉండదు గవర్నమెంట్ మీద. ఆపద్ధర్మ ప్రభుత్వాల మీద ఎక్కువ. లాస్ట్ టెన్యూర్ ఎలక్షన్కి కూడా వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ ఆ సౌండ్స్ విల్ డెఫినెట్లీ మేక్స్ ఎలా ఉంటుందంటే ప్రభుత్వంకి స్మూత్గా ఫంక్షనింగ్ ఉండదు. దీనికి తోడు ఈ అపోజిషన్ బొంబార్డింగ్ కనుక ఎక్కువ ఉన్న దగ్గర ఫ్రిక్షన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఇది ఎందుకు వీళ్ళు ఇంత సరదా పడుతున్నారంటే వెస్ట్ బెంగాల్ లాంటి పాకెట్స్ని కాంకర్ చేయడానికి ఈ జమిలీ అన్నది ఒక భయంకరమైన ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి బీజేపీ చాలా భయంకరంగా కృషి చేస్తుంది. నేను ఎప్పుడు 1, 2, 3 ఫార్ములాస్ చెప్తూ ఉంటాను. ఆ 1, 2, 3 ఫార్ములాస్ కూడా ఫస్ట్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ప్రాసెస్లోనే సెకండ్ స్టెంట్ ఎలక్షన్స్ టైంకి 30 సంవత్సరాల లెగసీ కలిగిన కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీని రబ్బర్ పెట్టి చెరిపేశారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని చెరిపేశారు. అట్లా వాళ్ళు తమిళనాడు ఎలాగో కాంగ్రెస్ లేదు, ఏదో ఎవడో భుజం మీద చేసి కాలు చేయడం ఉన్నదల్లా తెలంగాణ ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ చాలా నెగిటివ్ వైబ్రేషన్స్తోనే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ చాలా అన్సర్టనిటీ డ్రైవ్ అవుతుంది. సో మీరు ఓవరాల్గా ఎగనెస్ట్ కాంగ్రెస్ అండ్ ఎగనెస్ట్ ఒక తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీ కాంకర్ చేయడానికి ఒక వెసులుబాటు ఉంటే, ఇప్పుడు మహారాష్ట్ర చూడండి, శివసేనని ఎత్తిపడేశారు, తడుగునే పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎప్పుడైతే ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయగలరు అనుకుంటారో డెఫినెట్గా అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు ఈ సదర్న్ ఈస్టర్న్ బెల్ట్స్లో చూసుకుంటే ఆల్రెడీ దాని ఏమంటే ఒరిస్సాని కాంకర్ చేసి ఉన్నారు. వెస్ట్ బెంగాల్ ప్రాబిలిటీస్ పెంచుకున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎనీ రీజనల్ పార్టీ ఎలా అయినా అవుతుందో అవదో కాకపోయినా కొంచెం చేయూత పథకమే ఉంది. తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పోతుంది. తమిళనాడులో కాంగ్రెస్ ప్రెజెన్స్ లేదు. సో ఇట్లాంటివి ఒక 5-6 స్టేట్స్ అవుట్ ఆఫ్ 33 ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్తో చూసుకుంటే తమిళనాడు ఎఫెక్ట్ పాండిచేరి మీద కూడా ఉంటుంది. సో ఈ ఓవరాల్ సినారియోలో ఒక 5-6 స్టేట్ల పైచీలక ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ని కూడా కాంకర్ చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బీజేపీకి ఎస్టాబ్లిష్ అవుతుందో డెఫినెట్గా జమిలీకి వెళ్ళడానికి ప్రాబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఆర్ట్స్ నుంచి సక్సెస్ చూడడానికి డోర్స్ ఓపెన్ అవుతున్నాయి అన్నప్పుడు జమిలీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆప్షన్ వేర్ దే కెన్ ఎక్స్ప్లోర్. అంతకన్నా ఇంకేం లేదు. రైట్. అయితే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా దీంట్లో అంటే ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది జమిలీలో? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రాంతానికి, అది ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కన్ఫైన్ అయిన పార్టీ. అది మీరు ఈ పవన్ కళ్యాణ్ గారు చూడండి, మాది జాతీయ పార్టీ, అలా స్టేట్కి వెళ్ళని ఇల్లు స్టేట్కి అని ఒకదంపుడు ఉపన్యాసాలు కాదు. అలాగే ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనా సరే మాది జాతీయ పార్టీ అని బిల్డప్లు ఇచ్చే తెలుగుదేశంలో కూడా కానప్పుడు మీరు ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి పక్క ఎక్స్ప్లోర్ అవుతాయి ఈ నేషనల్ వైడ్గా అన్నది చాలా తప్పు వాదన అని చెప్తారు. ఇలాంటి అనవసరమైన అన్నెసరీ డిస్కషన్స్కి వెసులుబాటు ఇవ్వని వైఎస్ఆర్సీపీ కింద దాన్ని అభివర్ణించండి. దే విల్ కన్ఫైన్ టు దట్ రీజన్ వేర్ దట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ దే విల్ షో దేర్ ఎబిలిటీస్ అండ్ దే విల్ స్ప్రెడ్ దేర్ వింగ్స్. అంచేత అది ఖచ్చితంగా జమిలీ ప్రాస్పెక్ట్లో ఇప్పుడు ఒక స్టేటు ఒక రీజనల్ పార్టీ గ్యారంటీగా కాంకర్ చేస్తుందన్న బేసిక్ అవగాహనకి బీజేపీ వచ్చినప్పుడు తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్సీపీ అన్నది ప్రాథమిక అవగాహన వాళ్ళ దగ్గర ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని జోగొట్టడం తప్పదు కదా. సంవత్సరం పోయిన తర్వాత జరిగే ఒక ఉపద్రవాన్ని ముందే తెచ్చుకొని ఏం సాధిస్తారు? జమిలీ అన్నది ఒక కత్తిమీద సాం.
ఒక హ్యూజ్ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. రేపొద్దున ప్రతి స్టేట్లోనూ రీజనల్ పార్టీలు గెలిచి గతంలో లాగా వీపీ సింగ్ గవర్నమెంటో లేకపోతే కూటమి ప్రభుత్వాలు, యునైటెడ్ ఫ్రంట్లు, అలా కొత్త ఫ్రంట్ల ఛాన్సులు చాలా ఉంటాయి కదా. ఈ ప్రాస్పెక్ట్లో కాంగ్రెస్ కూడా కొంత ఈ మోర్ దెన్ 13 years శాంటింగ్ మెంబర్స్ని ఎన్కాష్ చేసుకోవడానికి కూడా ఒక వింగ్స్ స్ప్రెడ్ అయింది అనుకోండి. ఎందుకంటే గతంలో కంపేర్ చేస్తే దగ్గర 99 స్థానాలు కైవసం చేసుకుంది కంపేర్ టు 50 స్థానాల నుంచి. సో గ్రోత్ అన్నది బీజేపీకి కన్నా కాంగ్రెస్కి కనబడుతూ గ్రోత్ డౌన్ సైజ్ అవుతుంది బీజేపీకి కనబడుతుంటే. 303 నుంచి కింద పడిపోయారు కదా, 50 పడిపోయి 50 వాళ్ళకి పెరిగాయి. ఇప్పుడు ఈ 3 terms యాంటీ ఇన్కంబెన్సీ కాంగ్రెస్కి పెరగడానికి నేషనల్ వైడ్గా ఛాన్స్ ఉంటుంది, కానీ బీజేపీకి పెరగడానికి ఎలా ఉంది అన్నది కూడా ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో అందుకనే వాళ్ళకి స్పాన్ ఆఫ్ నో టైం, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఇంకొంచెం మళ్ళీ రాహుల్ గాంధీ ఇలాంటి పాదయాత్రలు ఇలాంటివన్నీ చేసి ప్రజల్లో ఒక నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేయడం, ప్రభుత్వ వ్యతిరేకతని అవన్నిటికీ ప్రాబిలిటీస్ లేకుండా చేసి ఎలక్షన్స్కి వెళ్తే అడ్వాంటేజ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా జమిలీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ రేపు కులగణన అవి ఎంత ఫాస్ట్గా ఎన్ని ఫేజుల్లో కంప్లీట్ అవుతాయి అండ్ డీలిమిటేషన్ అన్న దాని మీదే ఈ ఊహాజనితమైన అంశాలు నిజమవుతాయా లేదా అన్నది అప్పుడు చర్చించవచ్చు. రైట్. ఇప్పుడు ఒకవేళ కన్ఫర్మ్ అయింది అనుకోండి సార్, 2027కి జమిలీ ఎలక్షన్ అనేది డిసైడ్ అయింది, దెన్ కూటమి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇందులో చర్యలు ఏంది, కూటమి మూసుకొని కంటెస్ట్ చేస్తుంది. కానీ అప్పుడు బీజేపీ వాళ్ళతో ఉంటుందో లేదా అన్నది ఛాన్స్. అప్పుడు పవన్ కళ్యాణ్కి హైపోథికల్ ఈక్వేషన్, అటు బీజేపీతో వెళ్ళాలా ఇటు తెలుగుదేశంతో వెళ్ళాలా అన్నది పెద్ద పజల్ ఉంటుంది. ఎవరితో వెళ్ళే అవకాశం ఉంది సార్? తెలుగుదేశంతోనే. కాదనా లేదా బీజేపీలో మర్చి చేసి ఆయన బీజేపీ అధ్యక్షుని చేసి ఆ పజల్ వేరేగా ఉంటుంది. పెద్ద ఆయన కాదు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో జమిలీకి తెలుగుదేశం పార్టీ ఎంత కన్సర్న్తో ఉందన్నది కూడా ఇంకొక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతుంది. సార్ కూటమిలో ఉన్నారు, ఇప్పుడు జమిలీకి వ్యతిరేకత అవ్వచ్చు, లేదా జమిలీ ఇష్టం అని కూడా చెప్పచ్చు కదా. వ్యతిరేకత అన్నప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి తెలుగుదేశం పక్కన ఉంటాడా బీజేపీ పక్కన ఉంటాడా, ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అవుతాయి కదా. అది పెద్ద డిబేట్ అయిపోతుంది తర్వాత. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత క్లిస్టల్ క్లియర్గా కనబడుతుంది. నేను చంద్రబాబు గారి మాటలు చూస్తే పొరపాటున రేపు గవర్నమెంట్ పోతే వీళ్ళ పరిస్థితి. సార్ ఇప్పుడు ఒకవేళ 2020 గత అనుభవాలు చూసుకుంటే సార్, ఒకసారి బీజేపీతో ఉండి ఎర్లీ ఎలక్షన్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు 1 year బిఫోర్. అది చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంది. అక్కడ కేంద్రంలో బీజేపీ పోయింది, స్టేట్లో తెలుగుదేశం పోయింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తేరుకున్న అధికారంలోకి రావడానికి దగ్గర 20 ఏళ్ళు పట్టింది. ఒకవేళ 2027లో ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకవేళ జమిలీలో కూడా ఓడిపోతే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పెరుగుతుంది కదా, అంటే 8 years ఇంకా వెయిట్ చేయాలి కదా వైసీపీ. 20 ఏళ్ళు తెలుగుదేశం వెయిట్ చేయగలిగింది, వీళ్ళు 8 years వెయిట్ చేయడంలో కష్టం ఏంటండి. 2004 నుంచి 2014 దాకా తెలుగుదేశం ప్రెజెన్సే లేదు, అవునా కదా. రాష్ట్రం విడిపోయింది కూడా. తెలంగాణలో అయితే అసలు ప్రెజెన్సే లేదు లాస్ట్ 20 years నుంచి. ఏ పార్టీ తెలంగాణలో పుట్టిందో ఈ కాంటెస్ట్ ఒకసారి చూడండి సార్. వాట్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ మీరు అబ్జర్వ్ చేశారు జమిలీకి దగ్గరగా తెలుగు స్టేట్ నుంచి? ఇది మనం ఎర్లీ ఇదేనండి. రామ్నాథ్ కోవింద్ గారు ఎప్పుడైతే దేశవ్యాప్త పర్యటనలు రాష్ట్ర కన్సెన్సస్ అన్ని తీసుకున్న దగ్గర జమిలీ కన్నా ముందు కులగణన అండ్ జనగణన చాలా ప్రయారిటైజేషన్స్ ఉన్నాయి. ఇవి అయిన తర్వాత డీలిమిటేషన్ అనేది ఇంకొక హెర్క్లైన్ టాస్క్ ఉంటుంది. అంటే జిల్లాలను విడగొట్టడం, నియోజకవర్గాల పెంపుదల తగ్గుదల ఇలాంటివన్నీ ఉంటాయి. అట్లా తగ్గుదల అంటే ఇప్పుడు SC ST రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, అవి రిజర్వ్డ్ అయిపోతాయా లేకపోతే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఉంటాయా, ఇలాంటివన్నీ పజలింగ్స్ ఉంటాయి. రైట్. మీరేమనుకుంటున్నారు సార్ జమిలీ ఎలక్షన్ మీద? ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఎందుకంటే 3 terms ఎన్డీఏ కూటమి ఉండి ప్రభుత్వం నడిపిస్తూ మళ్ళీ అధికారం కైవసం చేసుకోవాలంటే ఇలాంటి ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత 3 terms చూసిన తర్వాత ప్రజలకు మంటెక్కిపోయి ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఇఫ్ దే కెనాట్ రీచ్ అన్నప్పుడు రీచ్ అవుతారో లేదా అన్న అంబిగ్యూటీ ఇలాంటివన్నిటి నుంచి వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.